స్టూడెంట్స్, ఏపీఎంసెట్ 2025 స్టూడెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అప్డేట్. బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం జరిగిందో మీ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఎలా వెరిఫై చేసుకోవాలి, మీరు ఎగ్జామినేషన్ హాల్లో రాసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారనేది ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. వెరీ ఇంపార్టెంట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తాయి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. గెట్ కీ డీటెయిల్స్ అని వస్తుంది, దీనిపైన క్లిక్ చేయగానే ఇలా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏదైతే ఎగ్జామ్ అపియర్ అయ్యారో 160 క్వశ్చన్స్ మీరు రాశారు కదా, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి అన్ని క్వశ్చన్స్ 1 to 160 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఎంటర్ చేయగానే ఇలా ఈ పీడిఎఫ్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఏం రాశారు అనేది వెరిఫై చేసుకోవాలి. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో పిన్ చేశాను. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి మనకు డిఫరెంట్ కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి. మీకు ఏ కౌన్సిలింగ్ అయినా సరే సింగిల్ మెంటర్షిప్లోనే కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు వచ్చే ర్యాంక్ బేస్ చేసుకొని ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ లిస్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజ్లో మీరు ఫస్ట్ డే అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మెంటర్షిప్లో మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఉంది చూడండి. ఇక్కడ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాదా అవునా ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ బాక్స్లో మీరు చూజ్ అన్ ఆప్షన్ అని వస్తుంది. ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేశారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూజ్ అన్ ఆప్షన్ 3 అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో 3 అని సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు, టిక్ మార్క్ పెట్టింది కరెక్ట్ ఆన్సరు, ఇంటూ మార్క్ పెట్టినవి రాంగ్ ఆన్సర్. టిక్ మార్క్ ఏమి ఇచ్చారు, నెంబర్ 2కి టిక్ మార్క్ ఇచ్చారు. అంటే కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా మీ యొక్క క్వశ్చన్ పేపర్లో 2 అనేది కరెక్ట్ ఆన్సర్, మీరు 3 సెలెక్ట్ చేశారు కాబట్టి దీనికి మార్క్ రాదు. అలాగే మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1 ఇలా వెరిఫై చేసుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ మీరు ఆప్షన్ 1 చూజ్ చేశారు, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ 1 అని ఉంది. ఎగ్జామ్ హాల్లో మీరు రాసిన ఆన్సర్కి మనకు కరెక్ట్గా రియల్గా ఆన్సర్కి మ్యాచ్ అవుతే మీకు 1 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా 1 by 1 మీకు 160 క్వశ్చన్స్ డిస్ప్లే ఉంటే జస్ట్ ఇక్కడ బాక్స్లో ఉన్న ఆప్షన్ని మీరు చూజ్ చేసిన ఆప్షన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఆప్షన్ 2 సేమ్ అవుతుంటే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ యాడ్ అవుతుంటాయి. కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. సో ఇలా అందరూ కౌంట్ చేసుకొని ఎవరెవరికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి అనేది కౌంట్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.